వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ పాల్గొని బాబాసాహెబ్ ఆశయాలను స్మరించుకున్నారు. బీసీ సప్లాన్ తాలూకా అధ్యక్షులు మేకల రాజేందర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి దేశానికి మార్గదర్శకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పట్టణంలో ర్యాలీలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అంబేద్కర్ స్ఫూర్తిని చాటి చెప్పారు. నాయకులు తమ ప్రసంగంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు లభిస్తున్నాయని పేర్కొన్నారు. 135వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేసిన పుర ప్రముఖులందరికీ మొట్టమొదట హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోకల్లే ఒక గొప్ప వ్యక్తి. తన జీవితాన్ని మొత్తం అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం వల్ల, రాజ్యాంగం లోపల హక్కులు కల్పించడం వల్లనే ఈరోజు బీసీలం కానీ, ఎస్సీలం కానీ, ఎస్టీలం కానీ, మిగతా అణగారిన వర్గాలు కూడా ఈరోజు రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కుల ద్వారానే ఇవాళ ఉద్యోగాలు సంపాదిస్తున్నాము, అదేవిధంగా రాజకీయంగా పదవులు సంపాదిస్తున్నామంటే ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భిక్ష. కాబట్టి మనందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు ఏం ఆలోచన చేసిండో, అసలు ఆ రోజు రాజ్యాంగాన్ని రచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ రోజులో ఒక పెద్ద నాయకుడు ఒక ప్రశ్న వేసిండు ఆయనను, అంబేద్కర్ ఈ రోజు నువ్వు రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నావు, చాలా సంతోషంగా బయటకు వస్తున్నావు, కానీ ఎప్పటికైనా పాలించే వాళ్ళం మేము, పాలించబడే వాళ్ళు మీరని ఆ రోజు అంబేద్కర్ హేళన చేసిన గొప్ప నాయకుడు. ఆ రోజే అంబేద్కర్ చెప్పిండు పార్లమెంట్ నుంచి బయటకు వచ్చుకుంటా, ఈ రోజు కాలం మీద ఉండొచ్చు కానీ రాబోయే కాలం లోపల ఖచ్చితంగా పాలకులం మేమైతాం, పాలించబడే వాళ్ళు మీరైతారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు అంబేద్కర్ చెప్పిండు, ఏదో ఒక రోజు మా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మేమందరం రాజ్యాధికారం సాధిస్తాం, నా ఆశయం ఆ రోజు నెరవేరుతుంది అన్నాడు. ఈరోజు మనందరం కూడా జనరల్ సీట్లలో కూడా బీసీలం, ఎస్సీలం, ఎస్టీలం ఈరోజు రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్నాం, లేకపోతే ఉద్యోగాలు వస్తున్నాయంటే కూడా ఇది అంబేద్కర్ గారు పెట్టే భిక్ష. కాబట్టి మనందరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ ఏదైతే ఆశయంతో, ఆలోచనతోటి రాజ్యాంగంలో హక్కులు కల్పించారో ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి. అదేవిధంగా ఒక పెద్ద పట్టణం కల్వకుర్తి మున్సిపాలిటీ ఇది. ఈ యొక్క అంబేద్కర్ జయంతి సందర్భంగానే ఈ విగ్రహానికి దండలు వేస్తున్నాం. ఖచ్చితంగా మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వచ్చే అంబేద్కర్ జయంతి నాటికి ఈ మహబూబ్నగర్ చౌరస్తా లోపల ఎక్కడా లేని విధంగా ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని మీరందరూ కూడా, దీన్ని మున్సిపాలిటీ ద్వారా మేమే ముందలుండి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం, మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ మరొకసారి అంబేద్కర్ జయంతికి ఇచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. జై భీమ్. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, ఈ భారతదేశంలోని అత్యధిక జనాలైన బడుగు బలహీన వర్గాలకి స్ఫూర్తి పదాత, హక్కులు కల్పించి మహిళలకు, శ్రామికులకు, ఈ భూమికి, ఆకాశానికి, చెట్టుకు, పక్షికి హక్కులు కల్పించిన మహనీయుడు. ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన పిల్లల్ని కూడా చంపుకొని ఈ ప్రజల కోసం త్యాగం చేసిన మహనీయుని జయంతి వేడుకలు ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇష్టంతో పండగ వాతావరణంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు ఆనంద్ కుమార్ అన్న ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ చైర్మన్ గారితో మాట్లాడి, చైర్పర్సన్తో మాట్లాడి, ఎమ్మెల్యే గారితో మాట్లాడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తీసుకున్నారు. వారికి బీసీ సప్లాన్ సహాయ కమిటీ, బీసీ సంఘాల తరఫున మేము కూడా విన్నపం చేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి కాంస్య విగ్రహాన్ని వారితో పాటు చేస్తేనే బాగుంటుంది. ఈ విన్నపాన్ని మన్నించాలని, ఖచ్చితంగా మీ చేతుల మీదుగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ పడుతున్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఆవిష్కరించాలని మేమందరం కోరడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి
అంబేద్కర్ గారి ఆశయాలని ఈ రోజు దండ వేయడమే కాదు, బ్యాక్ టు పే సొసైటీ అని ఈ సమాజంలో అణగారిన వర్గాల కోసం మనం ఏం చేస్తున్నాం, మన స్థాయి నుంచి ఏం చేస్తున్నాం అని ఆలోచించి అందరు కూడా సమాజ వృద్ధి కోసం పనిచేయాలని, మేము కూడా పని చేస్తున్నామని, పని చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. ఈరోజు బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కల్వకుర్తిలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. డాక్టర్ అంబేద్కర్ తన తండ్రికి 14వ సంతానం. ఆయన జీవితకాలం అంతా ఈ మనువాద సంస్కృతి, అదేవిధంగా కుల వివక్ష, అంటరానితనంపై పోరాడినటువంటి వ్యక్తి. అంతేకాదు శ్రామికుల హక్కుల కోసం, అదేవిధంగా మహిళలకు ఆస్తి హక్కు ఉండాలని చెప్పేసి, అందరికీ ఓటు హక్కు ఉండాలని చెప్పేసి నినదించినటువంటి వ్యక్తి. సమాజం రావాలని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తి. అసమానతలు లేని భారతదేశాన్ని చూడాలని కలలు కన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే, ఆయన కోరుకున్న సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఈ రోజు కులము మతం అనేటటువంటి సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రోజులు ఇవి. ఈ రోజు ఆయన బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పినటువంటి ఆ నినాదం ఏదైతే ఉందో, ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల పైన మరి మేధావి వర్గమైనటువంటి చదువుకున్న వాళ్ళంతా కూడా మరి ప్రజలని చైతన్యపరిచి తమ హక్కులు నిలబెట్టుకోవడం కోసం, ఎందుకంటే కొత్త హక్కులు కాదు, ఉన్న హక్కులని నిలబెట్టుకోవడం కోసం కూడా ప్రతి ఒక్కరూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈ పాలక వర్గాలు కూడా మరి, ఎందుకంటే ఈ రోజు ఆయన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడిచేటటువంటి ప్రక్రియ చేపడతా ఉన్నారు. దాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే భారత సమాజం కోసం చేసినటువంటి అంబేద్కర్ సేవలు ఏవైతున్నాయో అవి చాలా గొప్పవి. ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజు మనం అమలు చేసుకుంటున్నాం. దాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. కల్వకుర్తి పట్టణంలో ఉన్న మున్సిపాలిటీ యొక్క ఆధ్వర్యంలోన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 135వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచ మేధావి, న్యాయశాస్త్ర కోవిధిలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల కూడా జయంతి వేడుకలు, కెనడా, అమెరికా, రష్యా అనేక దేశాల కూడా జరుగుతున్నది. ఈ కల్వకుర్తి పట్టణంలో చక్కటి ఏర్పాటు చేసినటువంటి మున్సిపాలిటీకి మరొకసారి అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ గారి విగ్రహం ముందు రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా మీ చేతులు ముందుకు పెట్టి మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయాల్సిందిగా, నన్ను అనుసరించాల్సిందిగా కోరుతున్నాను. అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను భారతదేశ పౌరుడైన నేను పౌరులు, సమూహాలు, సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలని నాగరిక సమాజం యొక్క సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యత ఉన్న సమాజం దృష్ట్యా భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా పైగా నా పొరుగు ప్రాంతంలో ఏదైనా వివాద విషయంలో శారీరక హింసను ఆశ్రయించరని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బాబా.
కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల, కౌన్సిలర్లు మరియు కార్యకర్తలు, సిబ్బంది పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ భారతదేశానికి అంబేద్కర్ అందించిన సేవలు అపూర్వమని తెలిపారు. కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. అలాగే భారత రాజ్యాంగం రూపకల్పనలో ఆయన పోషించిన కీలక పాత్రను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ యొక్క 135వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ మున్సిపల్లో అందరూ కౌన్సిలర్లు అందరూ ఇక్కడ సమావేశం అవడం జరిగింది. అంబేద్కర్ యొక్క విగ్రహానికి పూలమాల వేసి తనకు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన యొక్క ఆశయాలను గుర్తుంచుకొని వాటినన్నింటినీ కొనసాగిస్తున్నాము. వాటిని అలాగే కంటిన్యూ చేస్తాము. అదేవిధంగా 1891 ఏప్రిల్ 14th నాడు అంబేద్కర్ జన్మించడం జరిగింది. అదేవిధంగా 1956 డిసెంబర్ 6th ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అయినా అప్పటి నుంచి ఆయనను గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఉన్నాము. తను చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేయడం, అంటే అంటదాని తనని స్కూల్కి వెళ్ళినా కూడా, ఏ పక్కకు వెళ్ళినా, ఎవరి దగ్గరకు వెళ్ళినా కూడా అంటదాని తను స్వయంగా ఫేస్ చేసిండు. కాబట్టి వాటిని ఎప్పుడూ తను ఏమంటే కుంగిపోలేదు. వాటిని ఒక స్టెప్గా తీసుకొని దాన్ని ఒక కసిగా మార్చుకొని అందరూ ఇప్పుడు చదువుకోవడానికి ముందుకు రావడానికి ఆయన ఒక పునాది వేసిండని కూడా చెప్పుకోవచ్చు. తను ఇంకొకటి ఏంటంటే చదువు ఒక ఆయుధంగా ఉంటే అది మనం ఏదైనా సాధించగలమని చెప్పింది కూడా బిఆర్ అంబేద్కర్ గారే. అందుకని ఆయనను ఇళ్ళవెళ్ళలా గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలను సాధించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖానాపూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ అనిత శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని, ఆయన ఆశయాలను నిలబెట్టాలని పిలుపునిచ్చారు. మన కోసం ఆయన చేసిన కృషి ఎల్లప్పుడూ స్మరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం కార్యకర్తలు జంగయ్య, నరసింహ, శ్రీకాంత్, పవన్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం జై భీమ్, జై 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 భీమ్. లింగాల పల్మూర్ మండలాల పరిధిలోని కొండనాగుల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబాసాహెబ్ మనకు ఇచ్చిన గొప్ప ఆయుధం విద్య. ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే నేడు మనందరికీ సమాన హక్కులు లభిస్తున్నాయన్నారు. ప్రతి బిడ్డ ఉన్నత విద్యను సాధించడం ద్వారా ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్లే అని తెలిపారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల గొంతుకగా నిలిచారని, మహిళలు, కార్మికులు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అలాగే బోధించు, సమీకరించు, పోరాడు అనే బాబాసాహెబ్ నినాదాలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అచ్చంపేట అభివృద్ధిలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి తాను కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.